హాయ్ అండి, అందరికీ నమస్కారం. బార్లీ గింజలు 50 గ్రాములు, సగ్గుబియ్యం పావు కేజీ ఇలా మిక్సీ జార్లో వేసుకొని అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని పలుగ్గా మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కొన్ని అల్లం ముక్కలు వేసుకొని ఇవి కూడా మిక్సీలో వేసుకొని పలుగ్గా వేసేసుకోవాలి. దాంతోపాటు మెదిగిపోతాయండి. 1 లీటర్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇలా పలుగ్గా మిక్సీ వేసుకొని ఇలా కలియబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద మళ్ళీ వేరే గిన్నెలో ఎసరు లీటర్న్నర వేసుకొని ఇలా కొద్ది మరిగిన తర్వాత ఇది నానబెట్టుకుని వేసుకొని కలియబెట్టుకోవాలండి. ఇక ఒక్కసారి వేసిన తర్వాత కలియపెడుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోయి మాడిపోతుంది. అందుకోసమని కలియపెడుతూనే ఉండాలి. ఈ బార్లీ గింజలు జావా ఎక్కువ జిగురుగా ఉంది. ఇది మనకు సగ్గుబియ్యం కన్నా కూడా బార్లీ గింజలు వేస్తే కొన్ని ఇంకా జావ జిగురుగా వస్తుందండి. నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయటం. కానీ మంచి జిగురుగా ఉంది, చాలా బాగుంది. చూస్తుంటే ఇంకొద్దిగా పలుగ్గా ఉంది. మూత పెట్టి కొద్ది మగ్గనిస్తే ఉడుకుతుంది. ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి, కలియబెట్టుకోవాలి. మళ్ళీ కొంత ఉప్పు వేసుకోవాలి సరిపడా. వడియాల్లో ఎక్కువ ఉప్పు పట్టదండి, చూసుకొని వేసుకోవాలి వడియాల్లో ఉప్పు. మొత్తం ఇలా కలియబెట్టుకొని మనం పక్కన పెట్టుకొని మూత పెట్టేసుకుంటే కొంతవరకు ఆ నూక అనేది ఏమైనా ఉన్నా ఎగురుకుంటుంది అన్నంలాగా. ఇలా కలియబెట్టి మనం పెట్టుకుంటే చాలా మంచిగా వస్తాయండి. జిగురు ఎక్కువ ఉంది. సగ్గుబియ్యమే జిగురు అనుకుంటే బార్లీ గింజలు వేస్తే ఇంకా జిగురు అనిపిస్తుంది. వడియాలు మందంగా కూడా వచ్చినాయి వేసిన తర్వాత. కానీ తొందరగా అయిపోతుందండి ఇది పెట్టుకోవటం. 10 నిమిషాల్లో ఉడకటమే లేటు, కానీ వడియాలు పెట్టడం 10 నిమిషాలు పడుతుంది. చాలా మంచిగా ఉన్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. నేను వేయించాను. ఎంచక్కగాను పువ్వులాగా ఎంచక్క డొప్పల్లాగా వస్తాయండి సగ్గుబియ్యం వడియాలు వేయించుతుంటే. పిల్లలు కురుకురేలాగా కరకరగా తింటారు. బార్లీ గింజలు జావలు ఇలాంటి తాగమంటే ఆ పిల్లలు తాగరండి. ఇప్పుడు పిల్లలు మనమంటే తాగుతాం తెలుసు కాబట్టి ఇలా వడియాల రూపంలో వేసి పెడితే తింటారు. కానీ ఇలా చేశాను నేను, బాగున్నాయి. మీరు కూడా నచ్చితే చేసుకోండి, ఎంత చక్కగా వస్తాయండి. ఎండాకాలం వడియాలు ఎండలో ఎండినట్టు మన నీడకు కూడా ఎండుతాయి. కానీ ఎండలో ఎండిన వేడి వేరు, మన నీడను ఎండబెట్టుకున్న వడియాలు వేరుగా ఉంటాయండి. ఇదిగోండి తుంపితే పలుగా అయిపోతాయి కురుకురేలాగా. చాలా బాగున్నాయండి. ఇలా ప్రయత్నం చేయండి మీరు కూడా. ఎండకు ఎండితే చాలా బాగుంటాయండి వడియాలు.